ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గజవాహన సేవలో హరిపట్టపురాణి ఉత్సవ సోయగం. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. మార్చి నుండి అన్ని టీటీడీ ఆలయాలలో అన్నప్రసాద వితరణ. భక్తుల ఈమెయిల్స్ ను విశ్లేషించి పరిష్కారానికి చర్యలు. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు. ధ్వజారోహణంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం. చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడిగా స్వామివారి అనుగ్రహం. నేత్రపర్వంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం. ఓం నమశివాయ స్మరణలతో మారుమోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహన సేవలో ముగ్ధ మనోహరంగా భక్తులను అనుగ్రహించారు. తిరుచానూరు క్షేత్రంలో సోమవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ అత్యంత ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని గజవాహన సేవను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారికి సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి గజవాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో అమ్మవారి గజవాహన సేవ భక్తిరసభరితంగా సాగింది. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ. మార్చి నెలాఖరు నుండి టీటీడీ ఆలయాలలో అన్నప్రసాద వితరణకు చర్యలు తీసుకోవాలని, భక్తుల నుండి వస్తున్న ఈమెయిల్స్ విశ్లేషించి పరిష్కారానికి చొరవ చూపాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో అధికారులతో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం టీటీడీలోని 56 అనుబంధ ఆలయాలలో అన్నప్రసాద వితరణ కొనసాగుతోందని, మార్చి నెలాఖరు నాటికి అన్ని ఆలయాలలో 2 పూట్ల అన్నప్రసాద వితరణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. అస్సాం రాష్ట్రంలోని గౌహతి, బీహార్లోని పాట్నా, తమిళనాడులోని కోయంబత్తూర్,
కర్ణాటకలోని బెల్గాం ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి నిర్మాణాలకు స్థలాలను కూడా కేటాయించినట్టు పేర్కొన్నారు. సంబంధిత రాష్ట్రాల అధికారులతో టీటీడీ అధికారులు చర్చించి కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకునే అంశాన్ని రాబోయే పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. రుషికేశ్లో పీఏసీ నిర్మాణానికి ఫిబ్రవరి నెలలోగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా 150 మంది అర్చకులకు, 68 పోర్టు వర్కర్లకు ఫిబ్రవరి నెలలో 3 విడతలుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మరింత మెరుగైన సదుపాయాలు, టీటీడీ సేవలు, సమాచారం తదితర అంశాలపై భక్తుల నుండి వస్తున్న ఈమెయిల్స్ను విశ్లేషించి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు పంపాలని ఆదేశించారు. అలాగే భక్తులు కోరుతున్న తాజా సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్లో నిరంతరం అప్డేట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఎండ్సీఈఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ టీవీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం సాయం సంధ్యా సమయాన ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెదజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు. నవనీత కృష్ణుని అలంకరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున ఊంజల సేవ, చంద్రప్రభ వాహన సేవలను విశేషంగా నిర్వహించారు. తిరుమల తొలి గడపగా ప్రసిద్ధి చెందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ నేపథ్యంలో తొలి రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తర్వాత మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను, ధ్వజపటాన్ని ఆలయ మాడవీధులలో ఊరేగిస్తూ ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం వద్ద అర్చక స్వాములు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభంలోని గరుడాళ్వార్కు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై మీనలగ్నంలో ధ్వజపటాన్ని ఎగురవేసి 9 రోజుల పాటు జరిగే స్వామివారి నవాహ్నిక బ్రహ్మోత్సవాలకు సర్వదేవతలను ఆహ్వానం పలికారు. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన గరుడ ధ్వజ కమలాపతి కమలనాభ కమలజ జన్మ కారణిక కమలనయన కమలాప్త కుల నమో నమో హరి నమో నమో గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో 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 గరుడ గమన
గరుడధ్వజ. ఇక బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల సేవను నిర్వహించారు. పసిడి శోభిత దివ్యాభరణాలు, సుగంధ పుష్పమాలలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వెంచపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో తొలి వాహనం చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. నవనీత కృష్ణుని అలంకరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అర్చక స్వాములు స్వామివారికి ప్రత్యేక పూజాధికాలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. కందువ కలువల రాయడు కన్నులకింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో. శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్టుపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి టీటీడీ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీ కళాశాలలు, పాఠశాలలో ఆధునిక వసతులు, అదనపు తరగతి గదులు, మినీ సమావేశ మందిరాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలపై టీటీడీ పాలక మండలి సబ్ కమిటీ 22 ప్రతిపాదనలు ఇచ్చిందని, వాటిని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ కళాశాలలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే విడుదలైన నిధులు మినహా మిగిలిన నిధుల అనుమతుల కోసం పాలక మండలి దృష్టికి తీసుకురావాలన్నారు. తాజా మౌలిక సదుపాయాల మూలంగా టీటీడీ కళాశాలలో బాలబాలికలకు అదనంగా 1080 మందికి వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందన్నారు. టీటీడీ విద్యా సంస్థలను డిజిటలైజేషన్, ఇంటరాక్టివ్ ప్యానెల్ బోర్డులు, కంప్యూటర్లు, ప్రింటర్స్, నెట్వర్కింగ్ మెటీరియల్, సీసీ కెమెరాలు, మొబైల్ మెడికల్ యూనిట్లు, తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజనశాల, వంటగదులు, సివిల్ పనులు తదితర అంశాలపై ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ అంశాలపై టీటీడీ జేఈఓ, చీఫ్ ఇంజనీర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఎండ్సీఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిఈఓ వెంకట సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కపిలతీర్థంలో ప్రతి సోమవారం సాయంత్రం ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఊంజల సేవ మనోహరంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ రమణీయతతో అలరారుతోంది. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైంది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాల్లో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ
పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి వెంచెపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వెంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. దశావతారాల్లో విశిష్ట స్వరూపుడు, భక్తవత్సలుడైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహుడు తెప్పోత్సవంలో వేణుగోపాలుని అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో తెప్పోత్సవం వైభవపేతంగా జరిగింది. వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు, వర్ణ శోభిత పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించారు. స్వామివారిని వేణుగోపాలునుగా అలంకరించి మనోరంజని వాహనంపై వెంచేపు చేశారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా కొండ దిగువ భాగంలో ఉన్న వరాహ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అద్భుతంగా తీర్చిదిద్దిన హంసవాహన తెప్పపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి తెప్పోత్సవాన్ని ఆద్యంతం ఆహ్లాదభరితంగా నిర్వహించారు. జల విహారంలో విశేష అలంకరణలో అనుగ్రహించిన స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. కర్ణాటక హరిదాసుల్లో సుప్రసిద్ధులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధనా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రాలలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆరాధన మహోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుండి దాస సాహిత్య కళాకారులు 3000 మంది విచ్చేసి భజనలు నిర్వహించారు. చివరి రోజైన సోమవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు దాస సాహిత్య కళాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. పురందరదాసు వివిధ భాషల్లో రచించిన సంకీర్తనలు భక్తి తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి దాసుల వారు చేసిన కృషిని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా దాస సాహిత్య కళాకారులు ఆలపించిన పురందరదాసుల సంకీర్తనలతో ఆస్థాన మండపం భక్తి పారవస్యంతో పులకించింది. శ్రీ వెంకటేశాయ నమః. దాసవర్యులైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధనా మహోత్సవము తిరుమలలో, అలాగే తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో, విశేషంగా తిరుమల ఆస్థాన మంటపంలో 17, 18, 19 3 రోజులు అంగరంగ వైభవంగా పురందరదాసుల ఆరాధనా మహోత్సవము బాగా జరిగింది. పీఠాధిపతుల యొక్క అనుగ్రహ సందేశముల చేత, గొప్ప గొప్ప కళాకారుల సంగీత విభావరుల చేత, పండిత వర్యుల ప్రవచనముల చేత, అశేష భక్తుల యొక్క నామ సంకీర్తనచే తిరుమల ప్రతిధ్వనించింది. ఈ 3 రోజులు పురందరదాసులు ప్రతి ఒక్క భక్తుల హృదయములో ఉండి అందరిచే ఆ నామ సంకీర్తన కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరిపించారని మేము చెప్పుకుంటున్నాము. ఈ కార్యక్రమము మన దేవస్థానపు ఉన్నత అధికారుల యొక్క ప్రోత్సాహము చేత, వెంకటేశ్వర స్వామి యొక్క కృపాబలము చేత, పురందరదాసవర్యుల యొక్క అనుగ్రహము చేత, ఆశీర్వచనం చేత వైభవంగా జరిగింది. ఈరోజు 3వ రోజు ఉత్తరారాధన పురందరదాసుల వారిది. ఈ ఆరాధనా కార్యక్రమంలో అటు తెలుగు, కన్నడ ప్రాంతం వారికి ప్రత్యేకంగా పురందరదాస సంకీర్తనల యొక్క ఆంతర్యాన్ని తెలుపుతూ ఈ సభా కార్యక్రమాన్ని ఈరోజు ముగింపును చేస్తూ ఉన్నాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము,
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మాఘమాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులతో మెరిసింది. శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. తర్వాత గజపుష్పమాల, గంధం, కుంకుమతో మృత్యుంజయ స్వామిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ఊంజల సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా సాగిన సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని వర్ణశోభిత సంప్రదాయ పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి ఊంజల మండపంలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఊంజల సేవను మనోహరంగా జరిపారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం మహామండపంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. మృతికాలింగాలను శివలింగ ఆకారంలో పేర్చి మహాలింగార్చనను భక్తి రసభరితంగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద గల ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో రుద్రహోమం ఘనంగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ హోమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ప్రాంగణంలో హోమగుండాలను ఏర్పాటు చేసి గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై భక్తులచే రుద్రహోమాలను జరిపి అర్చకులు పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్ నగరం దత్తపురంలో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా నిర్వహించారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తికి అర్చకులు తొలుత తైలాభిషేకం జరిపారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు మూలమూర్తి అభిషేకాన్ని గావించి అర్చకుల సూచనలతో దత్తాత్రేయుని ఉత్సవమూర్తికి స్వయంగా అభిషేకాలు జరుపుకుని తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంట ఊరులోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు చాముండేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో చల్లని తల్లి గంగమ్మకు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చాముండేశ్వరిగా అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో ఆలయం కలకల్లాడింది. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలోని శనైశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ దాక్షాయిని పార్వతి సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని అర్చకులు పుష్పమాలలతో చక్కగా అలంకరించి గణపతి పూజ, పుణ్యాహవచనం,
కంకణధారణ తదితర క్రతువులు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం నిర్వహించారు. తర్వాత వర్ణశోభిత పుష్పమాలలతో స్వామి అమ్మవార్లకు పుష్పార్చన జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం కనుల పండుగగా జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అభిషేక ప్రియుడైన పరమశివుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా జరిపి హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. విజయవాడ నగరంలోని త్రిశక్తి పీఠంలో కొలువైన శ్రీ కాళీ అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజున అమ్మవారు రాజశ్యామలాదేవి అలంకరణలో భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. ప్రాతకాల నిత్యారాధనలు పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలు, ఆభరణాలతో రాజశ్యామలాదేవిగా అలంకరించి పూజలు చేసి హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లాలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ గణపతి హోమం వేడుకగా జరిగింది. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం టీటీడీ కళ్యాణ మండపంలో రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. సోమవారం సందర్భంగా 108 జంటలు ఆలయ ప్రాంగణంలో అర్చకుల సూచనలను పాటిస్తూ రుద్రాభిషేకం జరుపుకుని తన్మయులయ్యారు. అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించి నమక చమకాలతో పవిత్ర జలాలతో పరమేశ్వరుడికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.